హలో వ్యూయర్స్, రీసెంట్గా ట్రావెలింగ్లో నేను ఒక సిచ్యువేషన్ చూశాను. ఒక 6 మంత్స్ ఓల్డ్ బేబీ ఏడుస్తుంటే వాళ్ళ పేరెంట్స్ తనని కామ్ చేయడానికి ఫోన్ చూపించారు. యాక్చువల్గా నేను ఈ ఒక్క సిచ్యువేషనే కాదు, నేను చాలా చోట్ల చూశానండి. చాలా కామన్ అయిపోయింది. అసలు 6 మంత్స్ బేబీ ఏడుస్తుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. నిద్రని, ఆకలిని, అలా అవన్నీ చాలా రీజన్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి కోకోమెలని ఏదో పెట్టారు. అసలు 6 మంత్స్ బేబీకి ఫోన్లో బొమ్మలు వస్తాయి అన్న విషయం తెలీదు. మన పేరెంట్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఓహో, ఇందులో వస్తాయి, మనం ఇందులో చూడాలి అన్న విషయం మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం. ఈ ఈ ఒక్క సిచ్యువేషన్ చూసి నేను ఈ వీడియో తీయట్లేదు. చాలా సిచ్యువేషన్స్ నేను ట్రైన్లో ఫేస్ చేశాక నాకు ఇది చెప్పాలనిపించి నేను ఈరోజు చెప్తున్నాను. ఇలా చాలా పేరెంట్స్ స్ట్రగుల్ అయితే అవుతున్నారు. అండ్ అదే ట్రావెలింగ్లో నన్ను క్వశ్చన్ కూడా అడిగారు, మరి మీరు ఇంట్లో స్క్రీన్ లేకుండా లేకపోతే జంక్ ఫుడ్ పెట్టకుండా మీరు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారని. నా ఆన్సర్ చాలా సింపుల్. నా బాబుని నేను చాలా యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తూ ఉంటాను. అండ్ స్క్రీన్ బదులు మేము బుక్స్ చదవడం, లేకపోతే మ్యూజిక్, లేకపోతే అవుట్డోర్ గేమ్స్, ఇంట్లోనే లేకపోతే ఏదైనా క్రియేటివ్గా ఏదైనా గేమ్స్ ట్రై చేస్తూ ఉంటాము. అండ్ జంక్ ఫుడ్ బదులు దాన్ని నేర్పించాను. అంటే ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది తినాలి మనం, అది ఎప్పుడు తినాలి, లేకపోతే పెద్దయ్యాక తినాలా, ఇలా ప్రతిదీ చెప్పుకుంటూ అయితే వచ్చాను. సో వాడైతే జంక్ ఫుడ్ అయితే పట్టుకోలేదు ఇప్పటివరకు. మేము ఎప్పుడు ప్యాకెట్ ఫుడ్ గుడ్స్ ఎప్పుడు తినలేదు. మా బాబుకి మేము ఎప్పుడు ఇంతవరకు అలవాటు చేయలేదు. అండ్ ఈ సిచ్యువేషన్ మీకు కూడా ఎదురయ్యిందా, ఎప్పుడైనా చూసారా? అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.